మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. ఇవాళ 1951లో రిలీజ్ అయినటువంటి రెండు ఎన్టీఆర్ గారి సినిమాలని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒకటేమో పాతాళ భైరవి, ఇది మార్చి 15 విడుదలైంది. రెండో సినిమా మల్లీశ్వరి, ఇది అదే సంవత్సరం అంటే 1951లో డిసెంబర్ 20న విడుదలైంది. పాతాళ భైరవికేమో కేవీ రెడ్డి గారు దర్శకులు, మల్లీశ్వరికి ఏమో బిఎన్ రెడ్డి గారు. అంటే ఇద్దరు గమ్మత్తు చూడండి, కేవీ రెడ్డి గారు బిఎన్ రెడ్డి గారు వాహినిలో కలిసి ఉన్నప్పుడు ఒక సంవత్సరం ఒకళ్ళు చేస్తే రెండో సంవత్సరం మరొకరు చేస్తూ ఉండేవాళ్ళు. అలా 49లో గుణసుందర్ కథ కేవీ రెడ్డి గారు చేస్తే తర్వాత మళ్ళీ మల్లీశ్వరి 51లో బిఎన్ రెడ్డి గారు చేశారు. 1950లో మీకు గుర్తుండే ఉంటుంది, షావుకార్ సినిమా విజయవాడలో తొలి చిత్రం విడుదలైంది. అది ఆశించినంత మేర ఆడలేదు, ఎన్టీఆరే అందులో హీరో. అయితే వాళ్ళప్పుడు కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో, ఎందుకంటే గుణసుందర్ కథ హిట్ అయింది కదా, కేవీ రెడ్డి దర్శకత్వం వహించారు. అలాంటి ఒక జానపద చిత్రం తీస్తే బాగుంటుందని పాతాళ భైరవి వాళ్ళు మొదలుపెట్టారు. పాతాళ భైరవి మొదలుపెట్టినప్పుడు కేవీ రెడ్డి గారికి ఏంటంటే గుణసుందర్ కథతోటి అది వాహిని వాళ్ళు తీశారు. పెంగళి నాగేంద్రరావు మంచి రచయిత, ఆయనకి వాళ్ళిద్దరికి సఖ్యత కూరింది. సో జానపద కథలు అంటే అరేబియన్ జానపద కథల ఆధారంగా ఒక చాలా చిన్న స్థాయి యువకుడు ఒక రాజుగారి కూతురు పెళ్లి చేసుకోవడానికి కథగా అల్లుకున్నారు. అయితే దీనికి మొదట అక్కినేని యువ కథానాయకుడిగాను, ముక్కామల మాంత్రికుడిగా అనుకున్నారు. అయితే ఇది కేవీ రెడ్డి గారు అనుకుంటే, తర్వాత సంసారం షూటింగ్ అప్పుడు ఎన్టీఆర్ అక్కినేని ఇద్దరు టెన్నిస్ ఆడుతుంటే ఎన్టీఆర్ గారిలోని కొన్ని లక్షణాలు ఆయనకి నచ్చి కేవీ రెడ్డి గారు ఇట్లా ఉండాలి అని చెప్పి, ఒక జానపద హీరో అని చెప్పి ఆయన ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యారు. ఎప్పుడైతే ఎన్టీఆర్ అనుకున్నారో ముక్కామల బదులు ఎస్వీఆర్ వచ్చారు. సో ఈ ఘంటసాల గారికి విజయవాడకి అగ్రిమెంట్ ఉంది, దాంతో ఘంటసాల గారు సంగీతం వహించారు, పెంగళి గారి కథ మాటలు పాటలు. ఇక్కడ ఒక చిత్రం మనం గమనిస్తే పాతాళ భైరవిలో నేపాల్ మంత్రుడు అంటే ఎస్వి రంగారావు సదాజపుడు పద్మనాభం వేశారు ఆ పాత్ర. ఆ పాత్రని మొదటిసారి ఈ ఉజ్జయిని నగరానికి వచ్చినప్పుడు కొన్ని మాయలు మంత్రాలు ప్రదర్శిస్తున్నప్పుడు మహా కమ్ కహా అని చెప్పి మాయాబజార్లో ఎట్లయితే రమణారెడ్డి అంటారో ఒక రాక్షస మాంత్రికుడిగా, ఇక్కడ సదాజపుడు ఐ ఈ ఊ అని చెప్పి రకరకాలైనటువంటి చెప్తుంటే ఎస్వి రంగారావు మాంత్రికుడిగా ఆ మాయలు చేస్తూ ఉంటాడు. అంటే నాకు అనిపించింది ఏంటంటే 57 వచ్చింది కదా మాయాబజారు, అప్పటికి ఇదే దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసి మాయాబజార్లో ఘటోత్కచుడి మాంత్రికుడికి అక్కడ కూడా అదే సీన్ ఉంటుంది కదా, కౌరవులకి రకరకాల వింత వింత వస్తువులు సృష్టించడం అనేటువంటిది ఇదే సీన్ అక్కడ రిపీట్ చేశారని చెప్పి అనిపిస్తుంది. సరే సిఎస్ఆర్ యాక్టర్స్ మనం చూస్తే సిఎస్ఆర్ రాజుగా, అలాగే రాజుగారి బావమర్దిగా రేలంగి. అంటే కేవీ రెడ్డి గారి స్క్రిప్ట్ మనం చూస్తే ఆయన స్క్రిప్ట్ మీద చాలా కసరత్తు చేస్తారు, లేదంటే షార్ట్ డివిజన్ ఇవన్నీ ఆయన చాలా జాగ్రత్తగా చేసుకుంటారు. కాబట్టి కథా మాటలు పాటలు పింగళి రాస్తే స్క్రిప్ట్ సినికాటర్ అంతా కూడా కేవీ రెడ్డి గారు, కమలాకర్ కామేశ్వరరావు గారు కలిసి చేశారు. సో ఈ సినిమా గమ్మత్తుని చూడండి. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ అక్కడ విజయవాడలో డిస్ట్రిబ్యూటర్స్కి ఎవరు కొంతమంది షోస్ వేసినప్పుడు వాళ్ళు అంత గొప్పగా ఏముందన్నట్టుగా చెప్పారట చక్రపాణి గారికి. వాళ్ళు నాగిరెడ్డి చక్రపాణి నేను ఇంత కష్టపడి తీసాము, ఈ సినిమా ఏమవుతుంది అనుకున్నప్పుడు ఇది కేవీ రెడ్డి గారు తెలిసి ఆ డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి, ఎవరైతే ఆ షో వేసి చూపించారో మీరందరూ ఫ్రీగా చూసిన వాళ్ళు చెప్పేటువంటి కామెంట్స్ కాదు నాకు కావాల్సింది, పబ్లిక్ చూసి ఏమంటారో కావాలి, అయినా ఎవరు చేయమన్నారు, ఎవరు అలా వేయమన్నారు అని చెప్పి వాళ్ళ మీద విసుక్కున్నారని చెప్పి చెప్తారు. ఇనీషియల్ టాక్ వచ్చినప్పుడు పాతాళ భైరవి కూడా 3-4 వారాల కిందగానే ఒక 4-5 వారాలు ఆడే సినిమాగానే టాక్ వచ్చింది.
ఎందుకంటే అప్పటికి ఎందుకునో అప్పుడు జానపదాలు కొంచెం క్షీణదశ కాదు, కానీ సడన్గా జానపదాలకి తగ్గింది, ఒక గిరాకీ తగ్గింది. దానివల్ల పాతాళ భైరవి కూడా అదే రూట్లో వెళ్తుంది అనుకున్నా, కానీ విచిత్రంగా 3-4 వారాల తర్వాత పాతాళ భైరవి బ్రహ్మాండంగా పికప్ చేసింది. ఆ పికప్ చేసి ఎంత బాగా పికప్ చేసిందంటే 13-14 కేంద్రాల్లో మొదటిసారి వస్తే అందులో 10 కేంద్రాల్లో 100 రోజులు, తర్వాత 4 కేంద్రాల్లో రైతోత్సవం, 1-2 కేంద్రాల్లో 200 రోజులు, ఇలా కొనసాగింది ఆ హవా అంతా. ఇందులో కేవీ రెడ్డి గారికి ఆయన టీం ఉంటుంది. కళాదర్శకుడిగా మాధవ్ పెద్ది, ఇంకొకలే మాగోకలే అంటారు, ఆయన కళాధరు క్రియేటివ్ కళా డైరెక్టర్. వీళ్ళిద్దరి కాంబినేషన్తో ఆయనకు ఉండేది. మార్కస్ బార్క్లే విజయవాడకి పర్మనెంట్గా ఉన్నటువంటి ఛాయాగ్రహ దర్శకుడు. సో ఇందులో కూడా మనకి చంద్రుడి కలవరమాయ మదిలో ఉన్నప్పుడు చంద్రుడు మనకు కనిపిస్తాడు. ఘంటసాల మాస్టర్ అద్భుతం సంగీతం, ఆర్కెస్ట్రానేమో మాస్టర్ వేణు ఆర్కెస్ట్రా కండక్ట్ చేశారు. ఆ హ్యామండ్ ఆర్గన్ అద్భుతంగా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటుంది. అందులో మీరు చూస్తే ప్రేమ కోసమే వాళ్ళలో పడిన పాపం పసివాడి పాటలు, ఎంత ఘాటు ప్రేమ, ఇలాంటి పాటలన్నింటిలో కొన్ని ముఖ్యమైన దృశ్యాలలో ఆ హ్యామండ్ ఆర్గన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కనిపిస్తుంది. సో ఇందులో మనం చూస్తే కేవీ రెడ్డి గారి స్క్రిప్ట్లో పాతాళ భైరవిలో హీరో, హీరోయిన్, విలన్, అలాగే కొంత హాస్యం, అన్ని రకాలుగాను అన్ని నవరసాలు ఉండేట్టుగా ఆయన జాగ్రత్త తీసుకున్నారు. ఇప్పుడు మల్లీశ్వరికి వద్దాం. మల్లీశ్వరి విఎన్ రెడ్డి గారు తీసిన సినిమా, చెప్పినట్టుగా December 20 విడుదలైంది. ఆయన వందే మాతరం షూటింగ్లో విఎన్ రెడ్డి గారు హంపి వెళ్ళినప్పుడు, హంపి విరూపాక్ష దేవాలయంలో పూజలు చేస్తున్నప్పుడు రాయల వారి మీద ఒక సినిమా తీయాలని తలంపు కలిగి, అప్పుడు బుచ్చిబాబు అప్పటికే ఆయన రాయల కరుణ కృత్యం అనేటువంటి ఒక సంగీత ప్రధానమైన నాటకం చేసినప్పుడు, ఆ నాటకం విని ఆయనకి నచ్చి బుచ్చిబాబు గారి చేత కొంత స్క్రిప్ట్ వర్క్ చేయించి, బుచ్చిబాబు గారికి ఆయనకి క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి ఆయన వెళ్ళిపోవటం, తర్వాత ది ఎంపరర్ హూ సేవ్డ్ ది గర్ల్ అనేటువంటి ఒక కథని ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో చూసి ఈ రెండింటిని జోడించి మల్లీశ్వరి కథను రూపొందించుకున్నారు. నిజానికి బుచ్చిబాబు గారి రాయల కరుణ కృత్యం అనేటువంటి రేడియో నాటకం మల్లీశ్వరికి ప్రేరణ, ఆధారం. కాకపోతే అందులో ఈ రాణివాసంగా ఉంటుంది మల్లీశ్వరి. ఇందులో రాణివాసానికి వచ్చిన యువతిగా ఆయన మార్చుకున్నారు. తర్వాత సరే కేవీ రెడ్డి గారి టీం ఎలా ఉంటుంది? ఆయనకి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, పాలగుమి పద్మరాజు గారు, సంగీత దర్శకుడిగా ఎస్ రాజేశ్వరరావు. అలాగే ఆయన రెహమాన్ని కెమెరామెన్గా అంటే ఛాయాగ్రహ దర్శకుడిగా పెట్టిన ఆయన రాకపోయేటప్పటికీ ఆయన తమ్ముడు కొండారెడ్డి కూడా మంచి ఛాయాగ్రహ, మంచి ఫోటోగ్రఫీ లేదంటే ఒక ఛాయాగ్రహణం తెలిసినటువంటి వ్యక్తి. అప్పుడు ఆది ఎం ఇరానీని ఆయన తీసుకున్నారు. ఆది ఎం ఇరానీ అప్పటికి ఆయన ఒక సినిమా తీసి లైలా మజ్ను చేతులు కాల్చుకుని ఆయన పక్షవాతం వచ్చిన సమయంలో ఆయన కొండారెడ్డి గారికి సూచనలు చేస్తుంటే అది జరిగింది. అక్కడ ఇక్కడ అంటే పాతాళ భైరవికిను మల్లీశ్వరికి నృత్య దర్శకులు పశుమర్తి కృష్ణమూర్తి గారు, హార్డ్లీ ఆయన 25 ఏళ్ళు 26 ఏళ్ళుట. మల్లీశ్వరికి ఇచ్చినప్పుడు 2 పాటలు చేయించి నచ్చిన తర్వాత తీసుకున్నారు. కళాదర్శకుడేమో వాహినిలో ఏకే శేఖర్, అక్కడేమో మా గోఖలే మాధవపెద్ది గోఖలే కళాధర్, వాళ్ళిద్దరు ఉంటారు. అక్కడ ఛాయాగ్రహణ దర్శకుడేమో మార్కస్ బార్క్లే. అయితే అక్కడ మల్లీశ్వరి మరి ఫీమేల్ సెంట్రిక్ సినిమాగా చెప్పుకోవచ్చా? అంటే హీరోకి ప్రాధాన్యం లేదు అని చెప్పుకోవచ్చు, అందువలన ఆడలేదు అనొచ్చా? కాదు, ఒక ప్రణయ కావ్యం మల్లీశ్వరి. సరే ఈ రాణివాసం దీంట్లో వెళ్ళినప్పుడు మల్లీశ్వరిలో ఆ ఫస్ట్ టైం విడుదలైనప్పుడు ఎందుకు ఆడలేదు, తర్వాత కాలంలో అది ఒక కళాత్మక చిత్రంగా ఎందుకు పేరొందింది అని నాకు అనిపించింది. ఏంటంటే మల్లీశ్వరి ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ, అంటే చదవటానికి బాగుంటుంది, అంటే ఎవరికి వాళ్ళు విజువలైజ్ చేసుకోవటానికి ఒక దృశ్యకావ్యం కన్నా ఒక ప్రణయ కావ్యంగా బాగుంది అనిపించింది. కానీ మల్లీశ్వరి పాటలు మరి పాతాళ భైరవి పాటలు ఎంత బాగున్నాయో మల్లీశ్వరి పాటలు అంతకన్నా ప్రాచుర్యం పొందాయి. అంటే సంగీతం ఒక పెద్ద బ్యాక్ బోన్ మల్లీశ్వరికి. ఎక్కడ లోపం? ఇక్కడ మల్లీశ్వరిలో ఎక్కడ హాస్యం లేదు, ఎక్కడ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఒకటే. ఏమిటి? మల్లీశ్వరి అంటే భానుమతిని
రాణివాసం వెళ్ళాలని తల్లి కోరుకుంటుంది. రాయలు అలాగే తిమ్మరసు వాళ్ళిద్దరూ, రాయలు బాతికి అల్లస అంటారు తిమ్మరసు కాదు, వాళ్ళిద్దరూ కూడా ఒకసారి మల్లీశ్వరి నృత్యాన్ని చూడటం, ఆ రాణివాసం పల్లకి పంపించడం, అది కదా కథ. అప్పుడు ఈ ప్రేమికులిద్దరు విడిపోవటం, వాళ్ళు కలవటం అనేటువంటి ఒకటే కాన్ఫ్లిక్ట్ పాయింట్. అక్కడ మీకు పాతాళ భైరవిలో మాంత్రికుడు అతను వేసే మాయాతంత్రాలు, మాంత్రికుడు మోసపోవటం, మళ్ళీ మోసపోయిన మాంత్రికుడు మళ్ళీ వచ్చి ఆ పాతాళ భైరవిని, ఆ విగ్రహాన్ని చేజిక్కించుకోవటం, ఇలా ఒక అందులో ఒక ఇద్దరు హాస్యనటులు. అక్కడ ఓ పక్కన ఎస్వి రంగారావుకేమో సదాజపుడుగా పద్మనాభం, ఇక్కడేమో అంజిగానేమో బాలకృష్ణ, ఎన్టీఆర్కి, ఇలా ఒక టీం లాగా ఉంది ఇక్కడ. మల్లీశ్వరిలో అంతా మనకు కనపడదు, కానీ పాటలు చాలా డామినేట్ చేస్తాయి. అందుకనే మల్లీశ్వరి మొదటి రిలీజ్లో ఒక్క విజయవాడలోనే 100 రోజులు ఆడింది. మళ్ళీ 2-3 సంవత్సరాల తర్వాత రిలీజ్ చేసినప్పుడు మాత్రం మల్లీశ్వరికి మంచి కలెక్షన్స్ అవి వచ్చాయి. 83లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించినప్పుడు, అప్పుడు మళ్ళీ విజయవాడ, గుంటూరు నగరాల్లో మార్నింగ్ షోస్గా వేసినప్పుడు మల్లీశ్వరికి మళ్ళీ కలెక్షన్స్ వచ్చాయి. నేను గమనించింది ఏంటంటే, మల్లీశ్వరికి ఒక కల్ట్ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. నాకు తెలిసిన నా జనరేషన్ వాళ్ళలో, నాకన్నా నా ముందు వాళ్ళలో కొంతమంది మల్లీశ్వరి ఎప్పుడు వచ్చినా చూసేవాళ్ళు నేను చూశాను. గుంటూరులో ఒక ఆయన పేరు అక్కిరాజు రామమూర్తి సంథింగ్ అలాంటి పేరు, మల్లీశ్వరిని 500 సార్లు చూసి తన పేరునే మల్లీప్రియ నాగరాజు అని మార్చుకున్నాడు. తర్వాత ఆయన బిఎన్ రెడ్డి గారికి బాగా సన్నిహితుడయ్యాడు. సో మల్లీప్రియ నాగరాజు పేరుతో తన కథలు, కవితలు, వ్యాసాలు ఇవన్నీ రాస్తూ ఉంటాడు. సో మల్లీశ్వరి ఒక కళాత్మక చిత్రంగా నిలిచిపోయింది, ఒక క్లాసిక్ స్టేటస్ సంపాదించింది. పాతాళ భైరవి ఒక మాస్ ఎంటర్టైనర్గా ఇప్పటికీ కూడా నిలిచిపోయింది. మళ్ళీ పాతాళ భైరవిని తమిళంలో రిలీజ్ చేశారు, హిందీలో రిలీజ్ చేశారు. హిందీలో ఎస్వీఆర్ వాళ్ళ వాయిస్ వాళ్ళు చెప్పుకున్నారు. తర్వాత ఎప్పుడో పద్మాలయ వాళ్ళు మళ్ళీ అదే పేరుతోటి పాతాళ భైరవి అది రీమేకే కాదా కానీ పాతాళ భైరవి పేరుతోటి మరో సినిమా తీశారు. మల్లీశ్వరి తెలుగులోనే వచ్చింది. పాతాళ భైరవి మళ్ళీ 1952లో మొదటిసారిగా ఇఫీ అంటాం కదా, అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం జరిగినప్పుడు దక్షిణాది భాషల నుంచి ఎంపికైనటువంటి చిత్రం. అంటే ఒక మాస్ హిట్గా మల్లీశ్వరి నిలిచింది, మా పాతాళ భైరవి నిలిచింది. క్లాసిక్ స్టేటస్తో పాతాళ భైరవి ఉంది. బిఎన్ రెడ్డి గారికి ఒక అపవాదు కాదు కానీ, బిఎన్ రెడ్డి గారి చిత్రాలు కళాత్మకంగా ఉంటాయి, కాసులు రాల్చు అనేటువంటి పేరు ఆయనకు ఉంది. ఆయన సినిమాలు చాలా వరకు అలాగే ఉన్నాయి. తర్వాత రాజమగుటం కానీ, ఇంకా పూజాఫలం, మరికొన్ని సినిమాలు ఆయనవి మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి, చాలా బాగుంటాయి, స్లోగా ఉంటాయి. కానీ కమర్షియల్ ఎంటర్టైనర్స్ సరే ఇప్పుడు ఆ మాట వాడుతున్నాం, కానీ మాస్ పల్సు లేదంటే ప్రేక్షకులందరూ తండోపతండాలుగా వెళ్ళేటువంటి సినిమా ఆయన తీయలేదనే చెప్పాలి బిఎన్ రెడ్డి గారు. బిఎన్ రెడ్డి గారికి ఎందుకో సినిమాలో నవరసాల కన్నా కూడా ఆయన ఈ ప్రొడక్షన్ వాల్యూస్, స్కెచ్, మంచి డిజైన్, మంచి సెట్టింగ్స్, లేదంటే మంచి అంటే ఇప్పుడు ఆయన మల్లీశ్వరి తీశారు, అందులో రాయల నాటి కాలం సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా అందులో ఉండేటట్టు ఇవన్నీ ప్రతిఫలించడం మనం చూస్తాం. కొంతమంది కామంగా ఉన్నవాళ్ళు ఎవరంటే పాతాళ భైరవిలో ఈ టీజీ కమలాదేవి ఇందులో యాక్చువల్గా మల్లీశ్వరిలో పెద్ద రోల్ వేస్తుంది, జరదగా భానుమతి గారి చిలికెత్తుగా వేస్తుంది, చాలా బాగా చేస్తుంది ఆవిడ. అదే మళ్ళీ మన మాయాబజార్లో కనిపిస్తుంది మళ్ళీ ఆవిడకి. అదే ఇక్కడ ఒక బుర్రకథ చెప్తుంది పాతాళ భైరవిలో, అందు మాత్రం ఉంటుంది. సురభి కమలాదేవి పాతాళ భైరవిలో ఎన్టీఆర్ తల్లిగా వేస్తే మరో పాత్రలో ఇందులో కనిపిస్తుంది, ఇందులో మల్లీశ్వరిలో. సో విచిత్రంగా ఒకే సంవత్సరంలో విడుదలైనటువంటి పాతాళ భైరవి హీరో ఒకళ్ళే, ఇక్కడ ఒకటే ఇద్దరు హీరోయిన్లు. నిజంగా మల్లీశ్వరిలో భానుమతి గారు చాలా మంచి పేరు వచ్చింది. పాతాళ భైరవిలో చేసిన మాలతి గారు తర్వాత ఆవిడ ఎక్కువ సినిమాల్లో మనకు కనిపించలేదు. ఇలా ఈ ఇద్దరి అంటే ప్రధానంగా హీరో ఒకళ్ళైనా ఇద్దరి దర్శకుల ప్రతిభకు తార్కాణంగా ఈ 2 చిత్రాలు నిలుస్తాయి. మాస్ పల్స్ చేసిన దర్శకుడు కేవీ రెడ్డి, కళాత్మక చిత్రాల అభిమానులకు ఒక అభిమాన దర్శకుడు బిఎన్ రెడ్డి. అలా చూసినప్పుడు నేను చాలా కాలం వరకు మల్లీశ్వరి, పాతాళ భైరవి ఒకే సంవత్సరంలో వచ్చాయని కూడా నేను తెలియదు. నేను ఈ మధ్య చూడటం తెలుసుకున్నాను. ఇది పాతాళ భైరవి ఎందుకు అప్పటి ప్రేక్షకులతో కనెక్ట్ కాగలిగింది, మల్లీశ్వరి విడుదలైనప్పుడు అంతగా కనెక్ట్ కాలేకపోయినా తర్వాత కాలంలో ఒక క్లాసిక్ స్టేటస్ని
ఎందుకు పొందింది? ఈ 2 చిత్రాలని మీకు నచ్చిందో లేదో ఇట్లా ఈ రకంగా పోలిక తేవటం అనేది ఈ కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఇంకేమన్నా అడిషనల్గా తెలిస్తే ఈ 2 సినిమా గురించి చెప్పండి, వెయిట్ చేస్తుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.